మీ జీవితం నాశనం కావడానికి ఇది ఒక్కటే కారణం కావచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్ జనరేటెడ్. మీరు ఓపెన్ చేస్తే టోటల్ డ్యూ 70,000, మినిమం డ్యూ 2,500. అప్పుడు మన బ్రెయిన్ ఏమంటుందో తెలుసా? అరే అంత టెన్షన్ ఎందుకు, 2,500 కడితే సరిపోతుంది కదా. కానీ అదే మూమెంట్ నుంచి మీ లైఫ్ లో ఒక సైలెంట్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ముందు వాలెట్ కాలిపోతుంది, తర్వాత పీస్ ఎగిరిపోతుంది, చివరికి ఫ్యూచర్ కూడా డ్యామేజ్ అవుతుంది. మినిమం డ్యూ అనేది ఆప్షన్ కాదు, అది బ్యాంక్ వేసిన ఫైనల్ ట్రాప్. మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక వీక్నెస్ ఉంటుంది, ఎవరికి చెప్పకుండా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. శాలరీ వస్తుంది, 2 రోజుల్లో ఈఎంఐ కి పోతాయి, కరెంట్ బిల్లుకు పోతుంది, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కి పోతాయి, చివరికి చేతిలో ఏమీ మిగలదు. అప్పుడు క్రెడిట్ కార్డ్ మనకి ఒక హీరోలా కనిపిస్తుంది. స్వైప్ చేస్తే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు మనకు ఒక ఫీల్ ఇస్తుంది. ఫుడ్ ఆర్డర్, షాపింగ్, ఫోన్ ఈఎంఐ, ఫ్రెండ్స్ పార్టీ, ఆఫర్స్ మరియు క్యాష్ బ్యాక్స్. లైఫ్ ఈజీ అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ క్రెడిట్ కార్డ్ మనీ ఈజీ కాదు, అది డిలేడ్ పెయిన్. ది బిగ్గెస్ట్ లై ఏంటో తెలుసా? మినిమం డ్యూ కట్టండి సార్ అని. ఈ లైన్ చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది, దాని వెనకే డేంజరస్ బిజినెస్ ఉంది. మీరు ఫుల్ గా బిల్ కట్టలేరని ఆల్రెడీ బ్యాంకుకి తెలుసు, అందుకే మినిమం డ్యూ చూపిస్తుంది. ఎందుకంటే డెబ్ట్ నుంచి మీరు బయటపడకూడదని వాళ్ళు కూడా కోరుకుంటారు. మీరు స్ట్రగుల్ అవుతుంటే బ్యాంకుకి ప్రాఫిట్ పెరుగుతుంది. ఇది హార్ష్ రియాలిటీ. ఒక అబ్బాయి ఉన్నాడు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నెలకు శాలరీ 35,000. ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. ఫస్ట్ మంత్ ఓన్లీ ఎమర్జెన్సీ కోసమే వాడతా, సెకండ్ మంత్ ఐఫోన్ ఈఎంఐ లో తీసుకుందాం, థర్డ్ మంత్ ఆఫర్స్ ఉన్నాయి షాపింగ్ చేద్దాం, ఫోర్త్ మంత్ మినిమం డ్యూ కడితే సరిపోతుంది. అలా నెలలన్నీ గడిచాయి. ఒక రోజు మిడ్ నైట్ యాప్ ఓపెన్ చేశాడు, అవుట్ స్టాండింగ్ 1,18,000. ఆ మూమెంట్ లో అతని హార్ట్ బీట్ పెరిగింది, చేతులు వణికాయి. అతను అర్థం చేసుకున్నాడు, తాను ప్రొడక్ట్స్ కొనలేదు, తన యొక్క ఫ్యూచర్ ని అమ్ముకున్నాను అని. డెబ్ట్ కన్నా డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? మెంటల్ స్ట్రెస్. మార్నింగ్ లేవగానే టెన్షన్, అన్నోన్ కాల్స్ వస్తే ఫియర్, ఎస్ఎంఎస్ వస్తే యాంగ్జైటీ, శాలరీ వచ్చిన రోజు కూడా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే మనీ రాకముందే డెబ్ట్ ఎదురు చూస్తుంది అక్కడ. కొంతమంది బయటకు నవ్వుతో కనిపిస్తారు, కానీ ఇన్సైడ్ కంప్లీట్లీ బ్రోకెన్. మినిమం డ్యూ ట్రాప్ వల్ల మనీ మాత్రమే కాదు, రిలేషన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. పేరెంట్స్ కి చెప్పలేరు, వైఫ్ అండ్ హస్బెండ్ కి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే షేమ్ స్టార్ట్ అవుతుంది. మన సొసైటీలో బ్రోక్ గా ఉండడం కంటే డెప్ట్ గా ఉండడం ఎక్కువ పెయిన్ఫుల్. ట్రాప్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు సింపుల్ గా అర్థం చేసుకోండి. బిల్లు 50,000, మినిమం డ్యూ 2,500. మీరు 2,500 కడతారు, రిమైనింగ్ అమౌంట్ మీదే. ఇంట్రెస్ట్, జిఎస్టి, లేట్ ఫీజు, చార్జెస్, ఎక్స్ట్రా చార్జెస్, మళ్ళీ నెక్స్ట్ మంత్ స్వైప్ చేస్తారు. అప్పుడు డెప్ట్ అనేది స్నో బాల్ లో పెరుగుతుంది. మీరు పేమెంట్ చేస్తూనే ఉంటారు, కానీ బిల్లు తగ్గదు. అదే మినిమం డ్యూ ట్రాప్. బ్రూటల్ ట్రూత్ ఏంటో తెలుసా? క్రెడిట్ కార్డ్ కంపెనీకి బెస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా? లగ్జరీ లైఫ్ స్టైల్ పర్సన్ కాదు, రిచ్ పర్సన్ కాదు, మినిమం డ్యూ మాత్రమే కడుతూ సర్వైవ్ చేసే మిడిల్ క్లాస్ పర్సన్. అతను ఇయర్స్ పాటు ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాడు. ఇమాజిన్, మీకు ఒక సడన్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్ బిల్, ఫ్యామిలీ ప్రాబ్లం, బిజినెస్ నీడ్, మీరు లోన్ కోసం ఇలాంటి టైంలో అప్లై చేశారు. బ్యాంక్ మీ సిబిల్ రిపోర్ట్ చూసి రిజెక్టెడ్. రీజన్? క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండ్. స్వైప్ చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ టెంపరరీ, కానీ డెబ్ట్ వల్ల వచ్చే పెయిన్ లైఫ్ లాంగ్. మనం స్టేటస్ కోసం స్వైప్ చేస్తాం, ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం స్వైప్ చేస్తాం, కానీ బిల్ వచ్చిన రోజు మనతో ఎవరు ఉండరు. మీరు, మీ స్ట్రెస్, మీ డెబ్ట్ మాత్రమే. ఈ రోజు నుంచి ఒక 5 రూల్స్ ట్రస్ట్ చేయండి, ఫాలో అవ్వండి. మినిమం డ్యూని నెవర్ ట్రస్ట్ చేయండి. ఫుల్ బిల్ పేమెంట్ హ్యాబిట్ గా పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ లో మనీ లేకపోతే స్వైప్ చేయదు. క్రెడిట్ లిమిట్ ని ఇన్కమ్ లా ట్రీట్ చేయొద్దు. లైఫ్ స్టైల్ కోసం డెబ్ట్ తీసుకో. క్రెడిట్ కార్డు డేంజరస్ కాదు, అండ్ డిసిప్లైన్డ్ స్పెండింగ్ డేంజర్. మినిమం డ్యూ చిన్న సంఖ్యలో కనిపిస్తుంది, అది సైలెంట్లీ మీ పీస్ ని, మీ స్లీప్ ని, మీ ఫ్యూచర్ ని, మీ కాన్ఫిడెన్స్ ని అన్నిటిని తినేస్తుంది. డెబ్ట్ మొదట కన్వీనియన్స్ ఇస్తుంది, చివరికి పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒక ఫైనాన్షియల్ లైఫ్ ని సేవ్ చేయాలి. ఇలాంటి మరింత సమాచారంతో కూడినటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తప్పనిసరిగా టన్నులు సమాచారం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ లో అలాగే హైప్ చేయండి.